ఏళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టిందని ఆ పీడను ఇవాళ భోగి మంటలు వేసి కాల్చేశామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రానున్న రోజుల్లో జై అమరావతి జై ఆంధ్ర నినాదంతో ముందుకెళ్తామన్నారు. టీడీపీ జనసేన సర్కార్ వచ్చాక బంగారు అమరావతిని నిర్మించుకుందామని చెప్పారు జనసేనాని. రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు. ఉద్యోగులకి సరైన డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్స్ కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిచివేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం చేశాం. ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందాం తెలియజేసుకుంటాం.